ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక ఆస్ట్రాలజీ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు స్టూడియో. మరి ఈసారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్. చాలా మంది రాహు ఇలా ఉంటే, రాహు మన గ్రహం అంటే రాహు గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది, కేతు ఉంటే ఇలా జరుగుతుంది. కొన్ని రాశుల వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది, కొన్ని రాశుల నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు రాహు కేతు అంటే ఏంటి, ద్వాదశ రాశుల మీద ఎవరికి ఎలా ఉంటే పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఒకవేళ పాజిటివ్ గా ఉంటే ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు, నెగిటివ్ ఉంటే నెగిటివ్నెస్ పోయి కొంచెం పాజిటివ్ గా రావడానికి పరిహారాలు. అసలు రాహు కేతు అంటే ఏంటి? కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి, అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో అన్నమాట. బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట, షాడో ప్లానెట్స్ అంటారు వీటిని. ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విజిబుల్ కంటికి కనిపించవు అనమాట, నేకెడ్ ఐకి కనిపించవు. సో ఇది ఒక మిడ్ పాయింట్, చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారు అనమాట వీటిని. ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా, ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట. మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని రాసి ఉంటుంది, రాహుకేతు పక్కన ఆర్ అని రాసి ఉంటుంది, అంటే రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. సో యాంటీ క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్, కర్మాస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట. ఈ కలియుగంలో రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవం, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు. సో మనకి కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతుంది అనమాట. సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ. ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ, ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండా కదా. సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహుకి కన్సిడర్ చేస్తారు. మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అనమాట. ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని. రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి, అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి. సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట రెండింటిని. సముద్ర మంథనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టికులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ 2 పార్ట్స్ గా కట్ అయినప్పుడు 1 పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట. సో రాహుకి ఏంటంటే పొట్ట వరకే ఉంటుంది, అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి. సో దీని వల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆబ్సెషన్ కంట్రోల్ అవ్వదు అనమాట. అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి. కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు, సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు. రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు, కేతుని ఏంటంటే ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో. ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట. అంటే ఎక్కువ కర్మ లేదు, ఆ పర్టికులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి. కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట. వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది. ఆస్ట్రోనామికల్, ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతిష్
విషయం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మనకి ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే. ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహుకేతు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట. సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది వామ్ హోల్స్. సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది. ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది. అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది. అంటే ఒక పిహెచ్డి లెవెల్లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట. సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు. సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ స్టామినా, కరిస్మా, కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. కేతుకు వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ అవేక్నింగ్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గురువు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అన్నమాట. అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారనమాట. ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రాహు ఏంటంటే మనకి ప్రెసెంట్ లైఫ్ లీడ్ చేయడానికి. మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అన్నమాట. సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి, ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి, నీట్ గా అలంకరించుకోవడానికి, అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి. అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు. సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎవరి ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, ఈ 2 ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. ఎవరింట్లో అయినా వైబ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. లైక్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము, వాటర్ లీకేజెస్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అన్నమాట బేసికలీ. దీని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాలు కిందకే కన్సిడర్ చేస్తారు. దోషాల కంటే కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీనరాశిలో కనుక రాహు లేదా కేతు ఉంటారు ఒకసారి వివరించండి. మీనరాశిలో రాహు కానీ కేతు కానీ ఉంటే ఎలా ఉంటుందంటే ప్రజెంట్ గోచారంలో కూడా మనకి రాహు మీనరాశిలోనే ట్రాన్సిట్ అవుతున్నారు. సో బేసికలీ మీనరాశి ఏంటంటే కొద్దిగా డ్రీమీ ఫ్యాంటసీ సైన్, ఇల్యూషన్స్ ఉన్న సైన్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఫ్రీడమ్ యొక్క సైన్ అన్నమాట ఇది. వీళ్ళకి నేచర్ కి చాలా క్లోజ్ గా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు మీనరాశి వాళ్ళు. సో రాహు అక్కడ ట్రాన్సిట్ అంటే బేసికలీ ఏంటంటే ఒక మాయా ప్రపంచంలో ఉండడం, వాళ్ళకంటే ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేసేసుకుని ఆ మాయా ప్రపంచంలో ఉండడం అన్నమాట. ఇల్యూషన్స్ కి చాలా తొందరగా లోన్ అవ్వడము, రియాలిటీ ఏంటి అంటే నిజమేంటి మాయ ఏంటి అని ఒక తెలుసుకునే విచక్షణ శక్తి కూడా కోల్పోవడము, ఏదైనా సరే చాలా ఈజీగా తీసేసుకోవడము, ఇల్యూషన్స్ లోకి ఉండడము, ప్రాక్టికాలిటీ ఉండకపోవడం, ఎమోషనల్ గా ఫీల్ అవ్వడము, ప్రతిదీ చిన్నపిల్లలాగా డెసిషన్స్ తీసేసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట రాహు మీన రాశిలో ఉంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికల్ గా
వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతుంటారు, సముద్రంకి దగ్గరలో ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఒకవేళ రాహు మీనరాశిలో ఉండి నేటివ్ కంట్రీలోనే ఉన్నారు అని అనుకుంటే ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒక వాటర్ ఉండే అంటే జలం ఎక్కడైతే ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయో ఆ పర్టికులర్ ప్లేసెస్ కి కూడా వీళ్ళకి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఆధ్యాత్మికమైన గ్రోత్ లైఫ్ లో జరగాలి, లేకపోతే ఒక అవేకనింగ్, ఒక స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి అని అంటే వీళ్ళకి ఎప్పుడైతే సరే వీళ్ళు సముద్ర తీరాన ఉండే ప్లేసెస్, కంట్రీస్, సిటీస్ విజిట్ చేస్తారో అప్పుడు వీళ్ళకి అదొకటి స్పిరిచువల్ అవేకనింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రాహు మీన రాశిలో ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. మనకి డబ్బు పరంగా కూడా మనకి వెల్త్ గివింగ్ సైన్ కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వీళ్ళకి డబ్బు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఇది స్పెసిఫికలీ రాహు మీనంలో ఉంటే. మళ్ళీ అక్కడ వేరే గ్రహాలు కనుక ఉంటే ఆల్టర్ అవుతాయి కాబట్టి రిజల్ట్స్ అది మనము వేరే కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. అదే కేతు మీనరాశిలో ఉంటే అయితే ఇది ఇంకా సూపర్లేటివ్ కాంబినేషన్ అన్నమాట. ఎందుకంటే మోక్ష స్థానంలో మోక్షకారకుడు ఉండడం అంటే మీనరాశి మనం జనరల్ గా మన ఎగ్జిట్ అన్నమాట, మన ఆత్మ యొక్క ఎగ్జిట్ అయిపోవడం. సో ఇది మోక్ష స్థానానికి సంబంధించిన రాశి లాగా చెప్పుకుంటాం. అక్కడ మోక్ష గ్రహం ఉండడం అంటే స్పిరిచువల్ లిబరేషన్. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే లైఫ్ లో ఒకనొక స్టేజ్ వచ్చేసరికి అన్ని రిలేషన్షిప్స్ నుంచి వీళ్ళు కట్ అయిపోతారు. అంటే బాండేజెస్ నుంచి కంప్లీట్ గా కట్ అయిపోవడం అనమాట. అది వాళ్ళ యొక్క ఇష్టమైన వాళ్ళు వాళ్ళని పర్మనెంట్ గా వదిలేసి వెళ్ళిపోవడము అంటే దేహం వదిలేసి వెళ్ళిపోవడము ఒక సిచ్యువేషన్స్ జరగచ్చు, లేదా ఏదన్నా కాంప్లికేషన్స్ జరిగి అది కంప్లీట్ గా డిటాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళలో ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ రావడము. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉండడము. ఎట్లాగైతే మనము కర్కాటక రాశికి వృశ్చిక రాశికి చెప్పుకున్నామో ఇక్కడ కేతు మీనంలో వచ్చిందంటే హీఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అనమాట. హీల్ ఫీల్ లైక్ తన ఇంట్లో స్వస్థానంలో ఉన్న ఒక ఫీలింగ్ లో ఉంటారనమాట కేతు మీనరాశిలో ఉంటే. ఆధ్యాత్మికంగా చాలా మంచి ప్లేస్మెంట్. మెటాఫిజిక్స్ సబ్జెక్ట్స్, మెటాఫిజిక్స్ అంటే రిలీజన్ కంటే ఒక ధార్మికమైన రిలీజన్ కి కనెక్షన్ కాకుండా ఇతర రిలీజన్స్ గురించి, ఇతర మతాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆ జిజ్ఞాస ఏదైతే ఉంటుందో కేతు మీనరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇతర మతాలని జడ్జ్మెంటల్ చెయ్యరు. వన్నెస్ అనే ఒక కాన్సెప్ట్ ని చాలా బాగా బిలీవ్ చేస్తారు. అంటే అన్ని మతాలు కూడా ఒకటే దేవత, ఒకటే దేవి రూల్ చేస్తారు, లేకపోతే ఒక ఎనర్జీ మనల్ని గైడ్ చేస్తుంది, ఒక డివైన్ ఎనర్జీ మనల్ని గైడ్ చేస్తుంది అనేసి వీళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు అనమాట. చిన్నప్పటి నుంచి చాలా ఇంట్యూటివ్ ఉంటారు, సైకిక్ ఉంటారు. ముందు జరిగిపోయేవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కేతు మీనరాశిలో ఉండి తృతీయ స్థానంలో గనక పడితే అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బేసికలీ చెవిలో వాళ్ళకి ముందే జరిగిపోయి చెవిలో వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి వీళ్ళకి. అండ్ ఒక మనిషిని చూసిన వెంటనే వీళ్ళు ప్రాపర్ గా స్కాన్ చేసేయడము, వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానం చెప్పేయడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఉంటాయి అన్నమాట. ఇంకా బెటర్ అంటే హీలర్స్, మనకి హీలర్స్, సైకిక్ హీలర్స్, ప్రాణిక్ హీలర్స్, రేకి హీలర్స్, టారో రీడర్స్, మంచి మంచి ఆస్ట్రాలజర్స్ కూడా మనకి కేతు మీనరాశిలో కానీ రాహు మీనరాశిలో కానీ మనకి కనిపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బివి రామన్ సార్ మనకి ఆస్ట్రాలజీకి ఇప్పుడున్న కరెంట్ ఆస్ట్రాలజర్స్ కి మోడర్న్ ఆస్ట్రాలజర్ అని లేట్ బివి రామన్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రాహు మీనంలో ఉండే చార్ట్ లో ఉందన్నమాట ఆయనకి. అండ్ కేఎన్ సార్ కి కూడా రాహు మీనంలో ఉందన్నమాట. సో ఇలాంటి మంచి కాంబినేషన్స్, మంచి ఆస్ట్రాలజర్స్ కూడా మనకి రాహు మీనంలో కానీ కేతు మీనంలో కానీ మనకి కనిపిస్తుంటుంది. బేసికలీ ఈ రెండు గ్రహాలు మీనరాశిలో ఉన్నప్పుడు దే ఆర్ న్యాచురల్ హీలర్స్ అండ్ దే ఆర్ న్యాచురల్ స్కానర్స్ ఆల్సో, లైట్ డిటెక్టర్స్ అన్నమాట. వీళ్ళ దగ్గర ఏది దాపరికం ఉండదు. కాకపోతే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ రాహుకి ఎక్కడ వస్తుందంటే ఒక మాయలో ఉంటారు. ఆ మాయలో నుంచి బయటికి వచ్చేస్తే ప్రపంచం రియాలిటీ అనేది వీళ్ళకి తెలుస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. రెమెడీస్ ఏంటి అని అంటే బేసికల్ గా వీళ్ళు గురువుకి ఎక్కువ ప్రేయర్స్ చేసుకోవడము, గురు గాయత్రి చదువుకోవడము, సర్పదేవతలకి గురువారం రోజు వీళ్ళు టెంపుల్లో పాలాభిషేకం చేయించడము, లడ్డూస్, ఎల్లో కలర్ లడ్డూస్ ఉంటాయి కదా అవి పంచిపెట్టడము, చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు చూసారు కదా మీ రాశి లేదా మీ లగ్నం వారికి వాళ్ళ జాతకంలో రాహుకేతు ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మరి చూసారు కదా మీ రాశిలో ఎలా ఉందో ఒకసారి వివరించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి చెప్పిన రెమెడీస్ అన్నింటినీ ఉపయోగించుకొని పాజిటివిటీ ఇంకా సుపీరియర్ గా పాజిటివిటీగా వాళ్ళని కోరుకుంటూ మరో పనిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.